అలాగే అలాగే ఎన్నైనా ఉన్నాయి చెప్పుకోవడానికి. అందరికీ మీ అందరి మనసులో ఉన్నదే మనమందరి మనసులో, ఎవరు వేరు కాదు. అందరి సమస్యలు ఒకటే, అందరి అభిప్రాయాలు ఒకటే. ఇక్కడ వచ్చేసేసి మేము చెప్పామని చెప్పని కొత్తదేమీ లేదు. మీరు మేము మొత్తం ఒకటే. మనందరం మన బీసీల కోసం మనకు ఏర్పరిచారు ఈ రోజున ఈ వేదికను ఏర్పరిచినటువంటి రామచంద్ర యాదవ్ గారికి శతకోటి నమస్కారాలు. ఈయన ఇప్పుడు మనం కర్పూరి ఠాకూర్ అని, అంబేద్కర్ గారని, జ్యోతిరావు పూలే అని చెప్పని, సావిత్రిబాయి పూలే అని, వివేకానందుడు అని చెప్పని, రాముడని, కృష్ణుడని ఆ కాలానికి సంబంధించినటువంటి ఆ సమస్యల కోసం వాళ్ళు ఎలా ఉద్భవించారో వాళ్ళందరి రూపం తీసుకొని రామచంద్ర యాదవ్ గారు ఒకే రూపంలో మన కోసం వచ్చారు. మన బీసీలని ఉద్ధరించే దానికోసం వచ్చారు ఆయన. మనందరము ఆయనకి చేదోడు వాదోడుగా ఉండి ఆయన అభిప్రాయాలకి మనం తోడుగా ఉండి, అన్న మీ వెనకాల మేమున్నాం, మీరేం చెప్తే అది మేము చేస్తాం, మీరేం చెప్తే మీరు ఆనతివ్వండి, మేము అందిపుచ్చుకుంటాం అని చెప్పని మనందరం ఉంటే మనందరి జీవితాలే కాదు మన భవిష్యత్తు తరాల జీవితాలు కూడా బాగుపడతాయి. నాకు యూనివర్సిటీ అతను ఒక బాబు చెప్పాడు, ఒక వైసీపీ పార్టీలో పెడితే అది కనుక గెలిస్తే జగన్మోహన్ రెడ్డి నాయకుడు అవుతాడు. అదే కనుక తెలుగుదేశానికి ఓట్లేసి తెలుగుదేశం గెలిపించుకుంటే చంద్రబాబు నాయుడు కానీ చంద్రబాబు నాయుడు కొడుకు కానీ అవుతారు. కానీ మన బీసీలు ఎవరు బీసీలందరూ ఎప్పుడు చేతులు కట్టు కూర్చొని వాళ్ళని దేహి అంటే మనం బతిమిలాడుకోవాలి. అవసరం మనకు ఉందంటారా? ఒకే ఒక్క సాక్ష్యం, ఇప్పుడు ఈ నెల రోజులు బట్టి జరుగుతున్నటువంటి ఈ పండగ కార్యక్రమాన్ని ఒక్క ఈనాడు కానీ, సాక్షి పేపర్ కానీ, జ్యోతి పేపర్ కానీ ఒక్క లైన్ కూడా రాయలేదు. అంటే ఏంటి? వాళ్ళకి బీసీలంటే అంత అమర్యాద, అంత అగౌరవమా, అంత లెక్కలేనితనమా? బీసీలంటే అంత చులకనా? ఈ పేపర్లన్నింటినీ మనం బాయ్కాట్ చేద్దాం. వాళ్ళకి చెప్తాం మనం, మీరు మా గురించి ఎందుకు రాయలేదు, మా సమస్యలు ఎందుకు రాయట్లేదు, మీ పేపర్లు మేము ఎందుకు కొనాలి? మేము కొని ఇన్నాళ్ళు మన కళ్ళు మూసి మన చెవులు మూసి వాళ్ళు ఏమనుకున్నారో ఆ ఎజెండానే మన దగ్గర చూపెడుతున్నారు. ఇన్నాళ్ళు వాళ్ళు ఏం చెప్తే అది వింటున్నాము, ఏం చూపెడితే అది చూస్తున్నాం. అది మన అమాయకత్వం. ఈ అమాయకత్వాన్ని ఇన్నాళ్ళు వాళ్ళు క్యాష్ చేసుకున్నారు, ఓట్ల రూపంలో ఉన్నారు, కోట్లు కొల్లగొట్టారు. మనం ఇంకా అలానే ఉందామా? వాళ్ళకు బానిసలుగా ఉందామా? వైసీపీ పార్టీలో బీసీలు, తెలుగుదేశం పార్టీలో బీసీలు, జనసేన పార్టీలో బీసీలు అవసరమా? మనకంటూ ఒక వేదిక వచ్చింది. రామచంద్ర యాదవ్ అన్న ఎవరి కోసం పెట్టారు? 40 సంవత్సరాల యువకుడు ఆయన. ఎవరి కోసం పెట్టారు ఇంత పెద్ద వేదిక? ఎవరు ఏర్పరచగలరు? ఏ తెలుగుదేశం వాళ్ళు మన కోసం పెడతారా? ఎవరి కోసం పెట్టారు ఆయన? ఈ పెట్టిన దాని గురించి గౌరవించుకోవద్దా, గుర్తించుకోవద్దా? మనందరం ఆయన తోడుగా ఉండాలా వద్దా ఒకసారి చెప్పండి. మీరు అందరం మనం తోడుగా ఉన్నామంటే ఆ పార్టీలో ఈ పక్కన ఉంటావా ఆ పక్కన ఉంటావా అని ఒక పాట వస్తుంది. అలానే ఆ పక్కన ఉన్న వాళ్ళు కూడా ఈ పక్కకి రాక తప్పదు. రాకపోతే ఆ స్లేవరీ జీవితాన్ని అనుభవించనివ్వండి. ఒక ఆయన చెప్పాడు, ఒక మంత్రి గారు, చెయ్యి నాది సంతకం వాళ్ళది అన్నాడు. వాళ్ళ దగ్గర ఉన్నా కూడా ఆ బానిసత్వమే కానీ ఏ విధమైనటువంటి మన స్వతంత్రం అనేది లేదు. ఇప్పుడు మళ్ళీ మన కోసం మనం ఒక స్వతంత్ర పోరు చేసుకోవాలి. ఇది స్వతంత్ర పోరాటం అన్నమాట. ఒక యుగకర్త వచ్చారు మన కోసం, ఒక యుగకర్త. ఈ రోజున బీసీల కోసం అన్ని రూపాలు తీసుకొని రాముడు, కృష్ణుడు, జ్యోతిరావు పూలే, నా అంబేద్కరు, నరేంద్ర ఆయన ఎవరు, వివేకానంద అందరి రూపం. ఎవరైతే సంఘ సంస్కర్తలు అనుకుంటున్నామో, ఎవరైతే యుగ పురుషులు అనుకుంటున్నామో అందరి రూపము తీసుకొని ఆయనే వచ్చారు. ఇంత చిన్న వయసులో ఆయనకి ఇలాంటి భావజాలం ఎలా కలిగింది? ఏ పూర్వజన్మ సంస్కారం లేకపోతే ఇలాంటిది జరగదు. నా జాతిని ఉద్ధరించుకోవడం కోసం ఆ రోజున కృష్ణుడు ఎలా వచ్చాడో ఈ రోజున మన కోసం ఆయన వచ్చారు. ఆయన్ని మనం అందిపుచ్చుకొని ఆయనకు ఏదోడు వాదోడుగా తోడుగా ఉండకపోతే మన భవిష్యత్తుకి అసలు భవిష్యత్తే లేదు, మన పిల్లలకి భవిష్యత్తు లేదు. ఇప్పుడు నా వయసు 67 పైన పడింది. ఎవరి కోసం వస్తున్నాను? పిల్లల కోసం, యువత కోసం. ఈ తక్కువతనం ఫీలింగ్ అనేది ఉండకుండా ఉండాలి అంటే ఎవరేస్తారా అని చెప్పని ఎదురు చూస్తా ఉన్నాను. 2 టర్ములుగా నోటాకు వేసుకుంటా వచ్చాను. ఈసారి మనం రామచంద్ర యాదవ్ని అసెంబ్లీకి పంపించుకొని సీఎం చేసుకుందాం. సీఎం రామచంద్ర యాదవ్ గారు జిందాబాద్. సీఎం రామచంద్ర యాదవ్ గారు జిందాబాద్. రాధే రాధే.